దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. టుడేస్ గాడ్స్ ప్రామిస్ ఇర్మియా గ్రంథములో నుంచి 32వ అధ్యాయము 40వ వాక్య భాగం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 40వ వాక్య భాగం. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడువకున్నట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క మనసు, దేవుని వాక్యము చదవడం ద్వారా ఆ వాక్యాన్ని జాగ్రత్తగా మనము ఆలోచించటము లేదా ధ్యానించటం ద్వారా మనకు అర్థమవుతుంది. కనుక దేవుని వాక్యాన్ని చదవడానికి మనసు కలిగి ఉండాలి. ఆ మనసు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ప్రత్యేకంగా వాక్యం వినడానికని కాదు. మనం ఎలా ఊపిరి తీసుకుంటాము, ఊపిరి తీసుకోవడానికి సిద్ధపడతామా? క్యాజువల్గా మనం ఊపిరి తీసుకుంటుంటాం కదా. అలాగనే దేవుని వాక్యం పట్ల మన మనసు ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి. దేవుని వాక్యములోనే వాగ్దానం ఉంటుంది, వాగ్దానములోనే ఆజ్ఞ ఉంటుంది. ఈ మూడు కలిపి ఉంటాయి. నేను మీకు మేలు చేయుట మానకున్నట్లు. ఈ వాక్యము లేదా ఈ వాగ్దానము మన పితరులు ఇశ్రాయేలు గురించి రాయబడ్డప్పటికీ మనకును వర్తిస్తుంది. దేవుడిచ్చిన వాగ్దానం మీకు మా దేవుడు చేయబోయే మేళ్ల విషయంలో మీకు మేలు చేయుట మానకున్నట్లు నిత్యమైన నిబంధనను మీతో చేయుచున్నాను అంటున్నాడు. మనం కదా నిబంధన చేయాల్సింది. దేవుడే నిబంధన చేస్తాడంటాడేంటి? మనకు మేలు చేయడానికి మనం దేవునితో ఒక నిబంధన చేయాలి. ఆయన మనకు మేలు చేయుట మానక ఉండడానికి మనం ఒక నిబంధన చేయాలి. అప్పుడైతేనే నేను మీకు మేలు చేస్తానని అనాలి. కానీ దేవుడే మీకు మేలు చేయటం మానకున్నట్లు మీతో ఒక నిబంధన చేస్తాను అంటున్నాడు. ఆ నిబంధన ఏంటంటే, మనము దేవుని పట్ల, అంటే దేవుణ్ణి విడవకుండానట్లు, దేవుణ్ణి మర్చిపోకుండా ఉండునట్లు, అంటే దేవుని వాక్యాన్ని, దేవుని వాగ్దానాన్ని, దేవుని ఆజ్ఞను మనము మర్చిపోయి ఉండకుండానట్లు, నన్ను విడవకుండానట్లు అంటే అర్థం అది. వారు నన్ను విడవకుండానట్లు అంటే దేవుని వాక్యాన్ని, దేవుని వాగ్దానాన్ని, దేవుని ఆజ్ఞను మనమందరము మర్చిపోయి ఉండకుండానట్లు మన హృదయంలో ఆయన పట్ల, అంటే దేవుని పట్ల భయభక్తిని కలిగిస్తాడంట. అది ఆయన చేసిన నిబంధన. మనం ఏ నిబంధన చేయనవసరం లేదు. దేవుడు మన జీవితంలో వాగ్దానము, మేలులు, సహాయము, స్వస్థతలు చేయడానికి మనం ఎలాంటి కమిట్మెంట్ చేయనవసరం లేదు. కానీ ఏం కమిట్మెంట్ అంట? మనము దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని, ఆజ్ఞను విడవకుండా, మర్చిపోకుండా, నెగ్లెన్సీ ఉండకుండా, ఎప్పుడు ఆ వాగ్దానాన్ని అట్టిపెట్టుకొని, వాక్యమును అట్టిపెట్టుకొని, ఆజ్ఞ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు ఆ వాగ్దానము మన జీవితంలో తప్పకుండా నెరవేరుతుంది. ఒకవేళ నీవు దేవుని వాగ్దానం పట్లనైనను, వాక్యం పట్లనైనను, ఆజ్ఞ పట్లనైనను నిర్లక్ష్యంగా ఉన్నావనుకోండి, మనుషులం కనుక కొన్నిసార్లు నెగ్లెన్సీ ఉంటుంది, కొన్నిసార్లు అవిశ్వాసం కూడా ఏర్పడదని ఎవరైనా చెప్పగలరా? అదంతందుకు ఇప్పుడు వింటున్న మీరు చెప్పగలరా? నాకు అవిశ్వాసం రాదు, అపనమ్మకం రాదు, దేవుని వాగ్దాన్ని ఖచ్చితంగా నేను పాటిస్తా, నమ్మకం ఉంచుతాను మీరేమైనా చెప్పగలరా? నెవర్. అయితే అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా దేవుడు చేసిన వాగ్దానం, దేవునికి నీ పట్ల ఉన్న ప్రణాళిక ఆయన నెరవేర్చుటకు ఏదో ఒకలాగా మీకు
ఆ దేవాది దేవుని పట్ల భయభక్తిని కలిగిస్తాడు, ఇంట్రెస్ట్ని కలిగిస్తాడు, నిరీక్షణ కలిగిస్తాడు. అదే కదా దేవుని అందు ఉన్న ప్రత్యేకత. కనుక మీరు అలాగని చెప్పేసి మీరు ఆ దేవుడి పని దేవుడే చేసుకుపోతుర్లే మనం అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది కూడా ఎదురవుతుంది. కనుక ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మెట్టుకు దేవుడు చెప్పే వాగ్దానం ఏంటంటే, మీ విషయంలో మన విషయంలో మేలు చేయకుండాట అనేది దేవుడు మానడు. ఆయా కాలములలో ఆయా పరిస్థితులలో దేవుడు అద్భుతమైన స్వస్థతను మీకు ఇస్తాడు, ఫైనాన్షియల్గా సహాయపడతాడు. ఈ రెండింటి విషయంలోనే మనం చాలా సఫర్ అవుతా ఉంటాం. కనుక ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఆయన మేలు చేయట మానుకున్నట్లు మీ హృదయంలో ఏదో విధంగా ఏదో విషయంలో ఆ దేవాది దేవుని పట్ల మీకు భయభక్తిని పుట్టిస్తాడు. అలాంటి ఆత్మచేత నింపి మీకు సహాయపడతాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈ వాగ్దాన నెరవేర్పు కొరకై నేను స్తుతిస్తూ అట్టి మనసు కలిగి ఉంటకు సహాయపడమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.